హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అప్పు స్పెషల్స్. ఈ వీడియోలో వినాయక చవితి స్పెషల్ వినాయకునికి చాలా ప్రీతికరమైన బెల్లం ఉండ్రాళ్ళు ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ బెల్లం ఉండ్రాలకైతే పాలు వేయనవసరం లేదు. పాలు వేయకపోయినా చాలా రుచిగా చాలా కమ్మగా ఉంటాయి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఈ బెల్లం ఉండ్రాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసుకుని ఇందులోకి ఏదైనా ఒక గిన్నె కొలతగా తీసుకుని దానితో 1.5 కప్పు వరకు వాటర్ వేసుకుని తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుని చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు పంచదార వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసే విధంగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఈ వాటర్ బాగా మరగబెట్టుకుని తర్వాత మనం వాటర్ తీసుకున్న కప్పుతోనే 1 కప్పు వరకు పొడి బియ్యం పిండి వేసుకుని ఇలా ఎక్కడ ఉండలు లేకుండా ఒక గరిటెతో కలుపుకుంటూ ఇలా పిండిని ఉడకబెట్టుకోవాలి. ఇలా గరిటెతో బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1 నిమిషం పాటు అలా వదిలేయాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి ఒక్కసారి గరిటెతో బాగా కలిపేసుకుని ఇక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టుకుని కొద్దిగా చల్లారనివ్వాలి. తర్వాత ఒక గిన్నెలోకి 1/2 కప్పు వరకు సగ్గు బియ్యాన్ని వేసుకుని వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్ద కాస్త చల్లారిన తర్వాత కొద్దిగా గోరువెచ్చగా ఉండగానే ఇలా సాఫ్ట్ ఉండలా చేసేసుకుని చేతికి నెయ్యి రాసుకుంటూ ఇలా చిన్న చిన్న బాల్స్ లా చేసేసుకోవాలి. ఇలా సగం పిండిని రౌండ్ బాల్స్ లాగా సగం పిండిని ఇలా పొడవుగా చేసుకుని ఒక ప్లేట్లోకి వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకుని మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వాటర్ తీసేసి సగ్గుబియ్యాన్ని వేసుకుని ఈ సగ్గుబియ్యం ఉడికే విధంగా ఉడకబెట్టుకోవాలి. ఇలా సగ్గుబియ్యం పూర్తిగా ఉడికిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి వాటర్ వేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. ఒకవేళ మీరు తీసుకున్న బెల్లంలో డస్ట్ ఏమైనా ఉంటే కొద్దిగా వాటర్ వేసి బెల్లం కరిగే విధంగా కరగబెట్టుకొని ఒకసారి ఫిల్టర్ చేసుకుని ఇందులో ఆ బెల్లం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా పూర్తిగా బెల్లం కరిగి నీళ్లు మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పక్కన పెట్టుకున్న ఉండ్రాళ్ళను వేసేసుకోవాలి. ఇలా ఈ ఉండ్రాలన్నీ వేసేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఈ బెల్లం వాటర్లో ఉండ్రాలు ఉడికే విధంగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి గరిటెతో కలిపేసుకుని ఈ బెల్లం వాటర్లో ఉండ్రాలు కాస్త ఉడికిన తర్వాత ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు కొబ్బరి తురుము వేసుకోవాలి. ఇలా కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల ఈ బెల్లం ఉండ్రాలు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు సేమియా వేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టి 2 నిమిషాల పాటు ఈ సేమియా ఉడికేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇలా సేమియా పూర్తిగా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకొని ఈ ఇలాచీ పౌడర్ బాగా కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా నేతిలో జీడిపప్పు కిస్మిస్ దోరగా వేయించుకుని ఇవి కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. అంతేనండి, చాలా రుచిగా ఉండే కమ్మటి బెల్లం ఉండ్రాలు అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత వినాయకునికి నైవేద్యంగా పెట్టేసుకోవడమే. ఈ బెల్లం ఉండ్రాలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ, క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అప్పు స్పెషల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.